సాయంత్రమే కీలక ప్రకటన. నందమూరి అభిమానులకు, బాలకృష్ణ ఫ్యాన్స్కి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త సాయంత్రమే రాబోతుంది. 14 రీల్స్ ప్లస్ అధికారికంగా వాళ్ళు ప్రకటన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అఖండ 2 సినిమాకు సంబంధించి మొత్తం లైన్ క్లియర్ అయిపోయింది. మద్రాసు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 12వ తారీఖున వరల్డ్ వైడ్గా సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. అంటే 11వ తారీఖు రాత్రికే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ ప్రకటన అఫీషియల్గా ఈ సాయంత్రం అంటే మరికొద్ది సేపట్లోనే రాబోతున్నట్టుగా సమాచారం ఉంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు ఇటీవల స్టే విధించింది. అందరికీ తెలిసిన విషయమే. సినిమా విడుదలకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 12వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా 11వ తారీఖు రాత్రే ప్రీమియర్స్ పడబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, మా బాలయ్య బాబుని అఖండ 2 ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ 5వ తారీఖు ఎప్పుడైతే రిలీజ్ ఆగిపోయిందో 4వ తారీఖు సాయంత్రానికే ప్రీమియర్స్ పడట్లేదు టెక్నికల్ రీజన్స్ వల్ల అని చెప్పి ఎప్పుడైతే వార్త వచ్చిందో ఫ్యాన్స్ డీలా పడిపోయారు, కుదేలైపోయారు. మా బాలయ్య బాబు సినిమా మీద కుట్ర చేశారని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ కట్ చేస్తే తర్వాత ఒక ప్రకటన వచ్చింది. ఈరోస్ సంస్థ దానికి సంబంధించినటువంటి నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళు గతం తాలూకా ఉన్నటువంటి సినిమాలకు సంబంధించి ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో, బిల్లులో క్లియరెన్స్ అది కాకపోవటం చేత ఈ సినిమాని ఆపండి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు. దానికి కోర్టు కూడా అంగీకరించి ఈ సినిమా మీద స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలామంది కూడా చాలా రకాలుగా మాట్లాడారు. మా బాలయ్య బాబు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది కాబట్టి చాలామంది కుళ్ళుతో ఒక కుట్రతో ఈ సినిమాని ఈ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నటువంటి ఈ సినిమాని ఆపించారు అని కూడా ఫ్యాన్స్ అయితే మాట్లాడుకున్నారు. కానీ అప్పటి నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని. కానీ ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. ఈరోజు ఉదయం మద్రాసు హైకోర్టులో దీని మీద వాదనల సందర్భంగా, ఎందుకంటే 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు అలాగే ఈరోస్ నిర్మాతలు అందరూ కూడా వాళ్ళు చర్చలు జరిపారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడుకున్నారు. చర్చలు చాలా సానుకూలంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నిన్ననే మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక విషయం క్లియర్ చెప్పారు. సానుకూలంగా చర్చలు జరిగినాయి, మొత్తం క్లియర్ అయిపోయింది, ఏ క్షణమైనా సరే రిలీజ్ చేస్తారు, డెసిషన్ తీసుకుంటారు ప్రొడ్యూసర్లు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. సో డెఫినెట్గా అదే నిజమైంది. మద్రాసు హైకోర్టు కూడా స్టే ఎత్తేసింది, రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో డెఫినెట్గా 11వ తారీఖు రాత్రి అంటే గురువారం రోజు సాయంత్రానికి ప్రీమియర్స్ రాబోతూ ఉన్నాయి, ప్రీమియర్స్ వేయబోతూ ఉన్నారు. శుక్రవారం 12వ తారీఖు నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 మేనియా ఉండబోతున్నది కూడా చాలా క్లియర్గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫోన్లో చూసినా, ఏ టీవీలో చూసినా అఖండ 2 సినిమాకి సంబంధించిన రిలీజ్ అప్డేట్ వార్తలే కనిపిస్తుండడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 5వ తారీఖునే థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఒక పూనకాలు వచ్చినట్టుగా ఫ్యాన్స్ హల్చల్ చేశారు. సినిమా ప్రీమియర్స్ ఆగిపోయింది కానీ రిలీజ్ అవుతుందేమో, మరి కాసేపట్లో రిలీజ్ అవుతుందేమో, ఇంకొద్దిసేపట్లో ఒక ప్రకటన వస్తేమో అని చెప్పి వాళ్ళు చాలా వెయిట్ చేశారు. ఆ కటౌట్లకి పాలాభిషేకాలు చేయటం, దండలు వేయటం హోరెత్తించేశారు. కానీ ఇవాళ రిలీజ్ కావటం లేదు అని వార్త వచ్చేసరికి అందరూ కూడా నిరాశలో కూరుకుపోయి చాలా దిగాలుతో, అసంతృప్తితో వెళ్ళిపోయారు. ప్రొడ్యూసర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మా బాలయ్యబాబు సినిమాకి ఇట్లా చేస్తారా, అసలు ఎప్పుడూ కానిది మా బాలయ్యబాబు సినిమా మీద ఈ విధంగా ఆపేస్తారా, మేము చాలా హర్ట్ అయ్యామని చెప్పి శాపనార్థాలు కూడా పెట్టారు ప్రొడ్యూసర్లకి. కానీ వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్మెంట్లు కూడా చేశారు. మా చేతుల్లో లేనటువంటి, మా నియంత్రణలో లేనటువంటి కొన్ని విషయాల వల్ల మేమేమీ చేయలేకపోతున్నాం, కానీ ఒక బ్లాక్ బస్టర్ డేట్తో మీ ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ వాళ్ళ పట్ల ఫ్యాన్స్ ఇంకా ఆగ్రహంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రోజులు గడిచే కొద్దీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం రోజు సినిమా రిలీజ్ కాబోతోంది అని చెప్పి సమాచారం ఉండటంతో ఎగిరి గంతేస్తూ ఉన్నారు. మళ్ళీ థియేటర్లకి క్యూ కట్టే వాతావరణం కనిపిస్తోంది. మళ్ళీ థియేటర్ల దగ్గర గురువారం సాయంత్రమే ఒక హంగామా చేయడానికి ప్లాన్స్ రెడీ చేసేసుకుంటా ఉన్నారు. థియేటర్లో విద్యుత్ అలంకరణ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఫ్రెష్గా దండలు తీసుకొస్తూ ఉన్నారు, మళ్ళీ పాలాభిషేకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అఖండ 2 ఎక్కడైతే అఖండ 2కు సంబంధించినటువంటి ఇవన్నీ ట్రైలర్స్ కావచ్చు, డైలాగులు కావచ్చు, బాలకృష్ణ హావభావాలు కావచ్చు, ఆ పోరాట సన్నివేశాలు కావచ్చు,
యుద్ధ సన్నివేశాలు కావచ్చు, అవన్నీ తెర మీద చూడాలని చెప్పి చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ అలా ట్రెండ్ సెట్ చేసింది. సింహ నుంచి, లెజెండ్ నుంచి, అఖండ, ఇప్పుడు అఖండ 2 ఈ 4వ సినిమా కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం, చరిత్రలో నిలిచిపోయేటువంటి విజయం, సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పినటువంటి సినిమా ఇది కాబోతుందంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక కొత్త జోష్ వాళ్ళలో కనిపిస్తోంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తే కనుక మీ సంతోషాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి.